దాన్ని రోడ్డు మీద కాల్చి చంపాలి, లేకుంటే ఉరి తీయాలి. అది పిల్లలను చంపిందంటే దాని అంత మురుకురాలు లేదు. హైదరాబాద్లో మెయిన్ అడ్డ మీద చంపేసాడు ఇద్దరిని, ఒక్కని ఇద్దరిని. ఎట్లా ఉరిపెట్టి చంపిందో ఆ శివకుమార్ కానీ దాన్ని అట్లా ఉరిపెట్టి చంపుర్రి. డాక్టర్లు మాత్రం పైపులు పెట్టిరు, ఆక్సిజన్ పెట్టిరు, ఇదంతా వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పొచ్చు ఈ విషయాన్ని బట్టి. మరి వాళ్ళకి కావాలి కదా ఇది. ఆమె చంపింది వచ్చి మనకి యాక్షన్ చేస్తుంది, ఆమె ఏంది మీరు వల్కరించేది, రావద్దు పోనీ అని చెప్పి కనుక్కున్న పొట్టనే ఓడ్చుకోలేకపోయింది. మమ్మల్ని ఇచ్చేదాన్ని మాకు గ్యారంటీ ఏముంది అసలు? దాని మైండ్లో ఉంది నా పిల్లల్ని ఏమన్నా చేస్తా నేను వస్తాను. ఒక్కసారి మీదికి లేకపోతున్నా ఎందుకు చంపినవే పిల్లలను, వాళ్ళు ఏమన్నారే అంటే నేను చంపినా అని చెప్పిన కదా. ఆమెకు ఇష్టం ఉంటే లేచిపోవచ్చు, తప్పులేదు. మా పసిపిల్లలు ఏం పాపం చేసింది మీకు? ఇప్పుడు మా పిల్లలు లేక చేసింది, మా అన్నను కూడా నమ్మకం లేదు మేడం, నేను అయితే హామీస్తున్నా. అది ఉంచదు, చంపేస్తా డైరెక్ట్. ఎస్పీ ఆమె అయిపోయింది, వీళ్ళేమో దొంగలు అయిపోయారు పోలీసులు. ఆమె అట్లా నడుస్తుంది ఆ నడకల. మేడం ఆమె డైరెక్ట్ చెప్తుంది, లాయర్కి 10 లక్షలు ఇచ్చిన. మా కుటుంబం అయినాక అదేందుకు? మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం అయితే రజిత ఇష్యూ మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనైతే ఈరోజు ఇక్కడి దాకా రావడం జరిగింది. అంటే పిల్లల్ని ఎక్కడైతే వాళ్ళు సమాధి చేశారో వాళ్ళ ప్లేస్ అనే చెప్పారు చిన్నయ్య గారు. 3 పిల్లల్ని ఒకే దగ్గర పెట్టడం జరిగింది. అసలు పిల్లలు ఎట్లా ఉంటారు వాళ్ళతోని, రజిత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒకసారి వారి మాటల్లో అడుగుదాము. అక్క నమస్తే. నమస్తే. ఏమైతే రజిత మీకు? తోటి కోడలు అవుతుంది. మంచిగా ఉండేదా మీతో? మంచిగా ఉండేది. 13 సంవత్సరాలు మంచిగా ఉన్నది. ఎప్పుడు ఈ డౌట్లు రాలేదా? అసలు ఆమె మీద ఇట్లాంటి డౌటే లేదు మేడం. ఇది పిల్లల్ని చంపినంత వరకు కూడా మాకు డౌట్ రాలేదు. పిల్లల్ని చంపిన తర్వాత కూడా ఆమెకు ఇట్లాంటి ఇష్యూ ఉందని కూడా తెలియదు మాకు. ఈవెన్ పోలీస్ వాళ్ళు మాకు రిపోర్ట్ చేసిన వరకు మాకు అసలు తను ఉంటాడు ఇట్లా చేస్తుందని కూడా మాకు తెలియదు. ఇంత ఘోరంగా చంపింది పిల్లల్ని. లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది మీ అందరితోని రజిత? నా దగ్గర అయితే 1 year బ్యాక్. 1 year బ్యాక్. అప్పటిదాకా ఇంకేం మాట్లాడలేదు. అంటే వచ్చిపోవడము కలవడం అట్లా వచ్చింది కానీ నేను లేకున్నా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. సంవత్సరం దాకా మాట్లాడాలంటే అప్పటి నుండి ఆమె ప్లానింగ్ లో ఉండుంటది మేడం. ఎప్పుడైనా మాట్లాడుతుండే, ఫోన్ చేసే, లేదంటే ఒకవేళ పని మీద కనుక ఉంటే కాల్ బ్యాక్ చేస్తుండే. లేదురా చెల్లా నేను పని మీద ఉన్నా అని చెప్తుండే, మంచిగా మాట్లాడుతుండే. మీరు ఎంతమంది మొత్తం? 6 మంది మేమేమో. బావగా నేను 5వ గామ, ఒక ఆడపడచ్చు 3వ గామ. అంటే మిగతా వాళ్ళందరితో మాట్లాడేదా? మీతో అందరి దగ్గర మంచిగానే మాట్లాడేది. అసలు ఎప్పుడు డౌట్ రాలేదు మేడం. ఈ 3 పిల్లలు ఎట్లుండేటోళ్ళు? వచ్చేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, చిన్నమ్మ అనేటోళ్ళు, బాగా మాట్లాడేటోళ్ళు. చిన్నోడు అంటే నాకు చాలా ఇష్టం మేడం. వాడు నా పెళ్ళి అయిన తర్వాత వాడు పుట్టిండు, వాడిని బాగా ఇష్టపడతాను నేను ఎక్కువ. అంటే ఇప్పుడు ఆమె అంటే ఎవ్వరు చెయ్యలేనంత చేసింది. 3 పిల్లల్ని చంపడం అంటే అసలు అది ఆమె గురించి మాట్లాడుకోవడం నాకు తెలిసి అయితే దరిద్రం అనే, అసలు ఆ మాట కూడా వేస్ట్ ఆమెను. ఆమె గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మీ మేనత్త అని చెప్పారు కదా, మీరు ఏం చెప్తారు? అంటే రజితతో మీకు ఎట్లుండేది, ఎట్లా మాట్లాడేది? మంచిగా మాట్లాడేది, మంచిగా ఉండేది. నేను చేసిన వంటలకు, నేను చేసే కూరలకు మీ తమ్ముడు ఇష్టపడతాడు, మా పిల్లలు ఇష్టపడతారు అక్క, బాలనగర్ ఎప్పుడు పోదాం అక్క అని కూడా అడిగేది. వచ్చే సండే రోజులకు వస్తా అక్క అని కూడా చెప్పింది. మంచిగా ఉండేది. అసలు డౌట్, మా ఇంటికి వస్తే పని కూడా తనంతలో తను చేసేది. మేము ఇంతమంది అక్క మేము చేసుకుంటాం, నువ్వు పక్కకు జరుగు, నేను చేస్తాలే, మేము వంట చేస్తే తినరా, నేను చేస్తాను వంటకు కూడా ముందుకు వచ్చేసేది. గిన్నెలు బొన్నెలు ఉంటే కూడా చేసేది. ఆమె అంత మంచిగా ఉండేది, మీకు ఏం డౌట్ రాకుండా చేసి ఇదంతా చేసింది. ఇప్పుడు రజిత ఒకవేళ వచ్చింది అనుకో మీ అందరి దగ్గరికి వచ్చి, లేదు నా తప్పైంది అని అంటే మీరు రానిస్తారా? వద్దు, మాకు అవసరం లేదు. మా కుటుంబం అయినాక అదేందుకు మాకు? వద్దు, అవసరమే లేదు. అసలు తను కనుక్కున్న పొట్టనే ఓడ్చుకోలేకపోయింది. మమ్మల్ని ఇచ్చేదాన్ని మాకు గ్యారంటీ ఏముంది అసలు? అది రావద్దు, కలవద్దు, మా ముఖం చూడొద్దు. అంటే ఇప్పుడు ఆమె పిల్లల్ని చంపింది అంటే ఇప్పుడు చిన్నయ్య చెప్తున్నాడు, నాకు కూడా ఖచ్చితంగా చంపే అంత ఉంది, ఆమె ఏ పరిస్థితులు వచ్చినా కూడా చంపొచ్చు అనే భయంతోనే ఉంటున్నాడు. మీ అందరికి భయమే ఉంటుంది మేడం. అది రావద్దు, దాన్ని ముఖం మీద చూడొద్దు, ఆ పాపేసి రాలి భూమి మీద ఉండనే వద్దు. దాన్ని పిల్లలని ఎట్లా ఊరి గుంజి చంపిందో దాన్ని ఆ శివకుమారాన్ని అట్లే గుంజి చంపాలి. మీరు అందరితోటి మంచిగానే ఉన్నది. బద్దమాసి అందరిని నమ్మిచ్చింది, అందరికి మంచిగానే ఉన్నది. నా బిడ్డ పెళ్లి చేసి వచ్చిండ్రు, మంచిగానే పని చేసింది, మంచిగానే అక్కలు చెల్లి అందరూ మంచిగానే ఉన్నారు, మా అన్నల తమ్ములు అందరూ మంచిగానే ఉన్నారు.
పిల్లలు తల్లులు అందరు కుటుంబం మంచిగా సంతోషంగా ఉన్నారు. ఈ బద్మాసిదే ఇంత పని చేసింది. మా అమ్మలు ముగ్గురు, పెద్దమ్మ వాళ్ళ అమ్మ పెద్ద ఆమె, మా అమ్మ నడిపామె, ఈ అమ్మ చిన్న ఆమె. మా కుటుంబం మా అమ్మకు మేము 5 మందిమి, ఆ పెద్దమ్మకు 2, మా అమ్మకు 7 మంది, చిన్నమ్మకు. అందరం మా ఏ ఫంక్షన్లు అయినా మా ఫ్యామిలీ కాడికి మస్తు. ఈ అక్కకు 3 బిడ్డలు 1 కొడుకు, ఈ అక్కకు 4 బిడ్డలు 1 కొడుకు, నాకు 2 కొడుకులు 1 బిడ్డే, ఈ అక్కకు 1 బిడ్డే 1 కొడుకు. కనీసము ఆమె సరే ఆ శివకుమార్ మోజులో పడిపోయింది అన్నది అనుకుంటా, పోతే పోయినా కూడా పిల్లల్ని వదిలేసినా అయిపోవు కదా. పిల్లలు చూసుకుందాము, మా పిల్లలు మాకు విడిచిపెట్టిపోతే ఏం బాధ ఏ లోటు లేకపోవు. మా తమ్ముడు మంచిగా పెట్టుకుని పిల్లలకు మేము అందరం చూసుకుందాం పిల్లలను. మాతోటి కూడా మంచిగా ఉండేదమ్మా. అది పిల్లలను చంపిందంటే దాని అంత మూర్ఖరాలు లేదు దాని అసలు ఉండొద్దు, ఉండొద్దమ్మా, ఉండొద్దు. మా తమ్మునికి మోసం వద్దు, అటువంటి మనిషే ఉండొద్దు, ఈ లోకం మీదనే ఉండొద్దు, దాన్ని నరికేయాలి. ఉండొద్దు ఎవ్వరికి ఉండొద్దు. జరగంతి చేసింది దాని భూతాలు విన మళ్ళీ ఉంచనే వద్దు. పిల్లల్ని ఎట్లా దాచిపెట్టిందో దాని శివకుమార్ని అట్లే దాచిపెట్టాలి. మేడం మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు మాకు తెలిసింది ఒకటి ఏంటంటే అన్ని 3 నెలల్లో వస్తా అని చెప్పేసి ఆమె ఆస్తులు కూడా కాదు. ఇప్పుడు మీరు అంటే దగ్గర ఉంటారు కాబట్టి కొన్ని మాట్లాడుకుంటుంటారు అన్నదమ్ములు. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా కూడా ఆస్తి మొత్తం కూడా ఆమె పేరు మీద గంత ఘోరంగా ఎట్లా రాసిండ్రు చిన్న మేడం. భార్య అని నమ్మిండు, 14 సంవత్సరాలది కదా. పోతారమ్మ 3 పిల్లల తల్లి ఇంట్లో పెండ్లానికి ఇయ్యరా? పెండ్లానికి ప్రతి ఒక్కటి 4-5 లక్షలు తెచ్చి పెండ్లానికి ఇస్తారు. దాపెట్టువాడు ఒక పెండ్లి ఉంటుంది, ఏది ఉన్నా కానీ అన్న మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? పెండ్లానికి ఇస్తారు. పెండ్లాన్ని నమ్మిండు, అది ఇంత పని చేసిపోయింది. మొత్తం కూడా ఎత్తుకొని పోయింది, ఆయనకి ఇచ్చింది. ఆడెంత ఎప్పుడు కొంచెం పోయిందో, ఈ కాగితాలన్నీ ఎప్పుడు మార్చుకున్నదో, ఆధార్ కార్డు ఎప్పుడు మార్చుకున్నదో, ఆ పిల్లలని అట్లా చేసింది. మళ్ళీ తమ్ముడు నీళ్ళ ట్యాంకర్ పోతే ఇంకా పాలయ్యిందంట. మళ్ళీ తమ్ముడు నీళ్ళ ట్యాంకర్ కాల్ చేసి స్టార్ట్ చేసిందంట, పోయితో కొట్టిందంట. మంచిగా చూసుకునేది, మంచిగా ఉండేది. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్నది ఇవన్నీ మీకు ఎట్లా తెలిసింది? మేమే చూసినాం మేడం. అక్కడ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళే తీసుకువెళ్ళారు ఇంటికి. పోలీస్ వాళ్ళ చేతుల్లోనే ఉంది ప్రొటెక్షన్ హౌస్. వాళ్ళే తీసుకుపోయి నీకు ఏమేమి పేపర్స్ కావాలి, ఏమేమి కావాలో తీసుకో అని చెప్పారు. పోయిన తర్వాత అవన్నీ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టిర్రు. అవి తీసుకొని వచ్చిండు ఆ బ్యాగు. ఇంకా తన బట్టలు తెచ్చుకున్నాడు అంతే. బ్యాగ్ తీసుకొచ్చి కింద వేస్తే అసలు ఏవి లేవు, జీరాక్స్ పేపర్లు కూడా లేవు, ఏవి లేవు. డాక్యుమెంట్స్ అన్ని శివకి ఇచ్చిందో మరి ఎక్కడ పెట్టుకుందో మనకు తెలియదు. అడిగితే అనుకోలేదా సరే ఇప్పుడు శివ కోసమే ఇప్పుడు అదంతా ఆస్తి కోసము శివ కోసం పోదామని చేసిందని ఇప్పుడు మనందరూ తెలుస్తుంది. ఇది పిల్లల్ని చంపితే అడ్డంగా ఉంటారు, పిల్లలు అడ్డమైన వాళ్ళకి ఆస్తి పోవాల్సి వస్తుంది రేపటి దినాన అన్నట్టుగా ఆమె స్కెచ్ చేసుకొని పోయింది. సో ఈ గెట్ టుగెదర్కి పోయేటప్పుడైనా ఎప్పుడైనా మీతో చెప్పడము గిట్లా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడంటే తెలియదంట, తమ్మునికే తెలియదంట, మాకేం తెలుసు, మాకు మొత్తమే తెలియదు. మాకు అది అనేది అర్థం తెలియదు. ఆమె గింజ అంత అర్థం ఉన్నా కూడా దాన్ని ఎంత అడుగుదామో, ఎంత కుచ్చి దానికి ఎంత బుద్ధి చెప్పుదామో మేము మాకు తెలియదమ్మా. చేసినాకనే అందరు తెలిసింది గింతోటి పోతుంది, మాకు తెలియదు, మొత్తమే తెలియదు. ఆడు అందులోకి వచ్చినాకనే మేము అన్ని ఇప్పుడు అదే చిన్నయ్య కూడా చెప్తుండు అకౌంట్లో కూడా, అంటే నేను అకౌంట్లో ఆమెకు డబ్బులు వేసేదాన్ని, నాకు వచ్చిన డబ్బులు మొత్తం ఆమెకే ఇచ్చేది, 2 లక్షల దాకా ఉండే అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఆమెనే తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న 2 లక్షలు కూడా తీసుకుపోయింది. ఇంట్లో కూడా 2 లక్షలు పెట్టిండు. ఇక వచ్చిన అమౌంట్ డైరెక్ట్ ఆమెకే పడతాయి అంట. ఈయన అకౌంట్లోకి పడవంట, డైరెక్ట్ ఆమె అకౌంట్లోకే పడతాయి ప్రతిదీ. బాగా నమ్మించింది. నా భార్య ఒక దాంట్లో కాదు, ప్రతి ఒక్క దాంట్లో భూమిలో నమ్మించింది, ప్లాట్లో నమ్మించింది, సంసారంలో నమ్మించింది. అయితే నా పేర్లమే కదా ఉండని. ఫ్లాట్ వాళ్ళ నాయన పేరు వేసిందంట, హైదరాబాద్లో ఐలపూర్లో ఉన్నది వాళ్ళ డాడీ పేరు మీద అయింది, ఆమన్గల్లో ఉన్నది ఆమె పేరు మీద ఉంది. ఆల్రెడీ 3 పిల్లలు ఉండే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఎట్లా చేస్తుంది? నేనేమన్నా అయితే నా పిల్లల్ని ఏమన్నా చేస్తాను దాని ఆలోచన ఉండే కదా అట్లా చేసింది. దాని మైండ్లో ఉంది నా పిల్లల్ని ఏమన్నా చేస్తా నేను వస్తాను,
అందుకనే వాళ్ళ ఆయన పేరు మీద వేసింది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇన్ని జరుగుతున్నాయి. ఒక్కరింట్లో ఏదో పిల్లలు అంటే ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో ఎవరో హస్బెండ్ అయిన పప్పు కొట్టుకొని ఒక్కింట్లో ముగ్గురు జరిగేదని అయితే మీ ఊర్లోనే చూసినాం అబ్బా, మీ ఫ్యామిలీలో. మేము కూడా ఇంకా ఆమెనే చూస్తున్నామమ్మా, ఎవరిని చూడలేము, మేము ఆమెనే చూస్తున్నాం. కన్న తల్లి పిల్లలను చంపుకొని అందరు కలిసి ఏం డిమాండ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆమె ఎట్లా 3 నెలల తర్వాత బయటికి రావాల్సిందే ఏదైనా. అది రావనే వద్దు, రావద్దు. దాన్ని రోడ్డు మీద కాల్చి చంపాలి, లేకుంటే ఉరి తీయాలి. అసవాడి తల్లి ఉండొద్దు, అదికే కనబడదు. కనబడితే మేమేమన్నా చేస్తాం, దానికి తగ్గ పని చేస్తాం. మా తమ్ముడు ఏంటన్నా బతికినా కానీ ఆయనకి పోవాలమే అట్లా ఒక కాగితం రాసి మా తమ్మునికి ఏమన్నా కాకుండా చూసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏం జరిగినా ఆమె మీదనే ఉంది మేడం. మా ఫ్యామిలీకి ఏమన్నా జరిగిందంటే ఆమెదే ఉంటుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు పిల్లలే చంపిందంటే మా దగ్గరికి రాదనేది ఇదేముంది మాకు. ఆమె రాకపోయినా వేరే వాళ్ళతో అయినా తీసుకురావచ్చు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా ఎప్పుడైనా ఇట్లా పిల్లలు వచ్చి మాట్లాడము, నేను ఇది చదువుకుంటా, నేను ఇది అవుతా అని చెప్పేసి ఏదన్నా మాట్లాడడం జరిగేదా? పిల్లలు లేదు మేడం, లేదు. వాళ్ళ డాడీ దగ్గరనే బాగా అనేవాళ్ళంట. పెద్దోడు ఇంజనీరింగ్ అవుదాం అనుకున్నాడంట. పాప నేను డాక్టర్ అవుతా డాడీ అని చెప్పిందంట. చిన్నోడేమో నేను పోలీస్ అవుతా డాడీ, నేను పోలీస్ అవుతా ఎప్పుడు ఇదే మాట అంట. ఇద్దరు వాళ్ళ ముగ్గురు నోటు ఉంటే ఇవే మాటలు అంట ఎక్కువ. బాగా చదువు క్లెవర్ స్టూడెంట్ మేడం. పాప అయితే చాలా క్లెవర్, 10/10 ప్రతి సబ్జెక్టు ప్రతి ఏదైనా సరే ఇది ఇట్లే నేర్చుకుంటుంది అంట. చెప్పిన వెంటనే నేర్చుకుంటుంది పాప. ఇప్పుడు ఈ శివ ఫ్యామిలీ వాళ్ళైతే మీకు ఎవ్వరు తెలియదు అసలు? వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే చూసినాం మేడం, అప్పటిదాకా తెలీదు. మా బావకి కూడా తెలీదు అంట. అది పోలీస్ వాళ్ళు మొన్న ఇంట్రాగేషన్కి వచ్చినప్పుడు కాలనీ మొత్తం తిప్పిరంట తనని. ఎప్పుడైనా చూసిరా, ఎప్పుడైనా వచ్చిండా అని. వాళ్ళకు కూడా తెలియదు, మాకు తెలియదు, మేము చూడలేదు, ఎప్పుడు రాలేదు ఈ కాలనీకి. ఇప్పుడు ఆమె స్టేషన్కి వెళ్ళేంత వరకు మనకు చెప్పనియరు అసలు ఏం జరిగింది అనే న్యూస్ బయటికి రానివ్వరు. ఆమె పిల్లల్ని ఇట్లా చంపిందని మీకు ఏమైనా చెప్పిందా? ఓపెన్ అప్ అయి మాట్లాడము ఇట్లా? మా ఆడబడుచు పోయి అడిగిందంట, వదిన అంటే తలకాయ కిందికి వేసుకొనే ఉందంట. తలకాయ కిందికి వేసుకుని ఒక్కసారి మీదికి లేకపోదినా, ఎందుకు చంపినవే పిల్లలను, వాళ్ళు ఏమన్నారే అంటే నేను చంపినా అని చెప్పిన కదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఇక నేనే చంపుకున్నా అన్నదంట. చిన్నక్కతోటే అన్నదంట. రజిత అని పిలిచిన, చూసింది ఇట్లా, ఏమైందే ఈడ వండుకున్నామన్న, మీ తమ్ముడు తెచ్చేసిండు అన్నది. మరి పిల్లలేరు, పిల్లలేడ వండుకున్నారు అన్న, పిల్లలు ఇంట్లో వండుకున్నారు, నేను ఈడ వండుకున్నా అన్నది. అంతే. అంటే మీకు ఏమన్నా ఇట్లా పోయి మాట్లాడినప్పుడు నేను ఇట్లా పిల్లలు ఏం చెప్పలే చంపింది ఏం చెప్పలే, ఏది మాట్లాడలే. పోయి పిలిచిన రజిత అన్న, కళ్ళు తెరిచింది, ఏమైందే ఈడ వండుకున్నావు అన్న, మీ తమ్ముడు తెచ్చేసిండు అన్నది. మరి పిల్లలేరు, పిల్లలేడుండ్రు అన్న. తమ్ముడు తెచ్చేసిన సోయి ఉంది కానీ ఎక్కడ ఉన్నది అనేది లేదు. పిల్లలేరే అన్న, పిల్లలు ఇంట్లో వండుకున్నారు అన్నది. అప్పుడే మేము ఇక బాలనగర్కి వెళ్ళినా, నేను బాలనగర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళడాకల్లా హాస్పిటల్ ఉంది. మా తమ్మునికి ఫోన్ చేసి హాస్పిటల్ ఉందక్క ఇక్కడనే రా అంటే అడిగి పోయి ఏడుందంటే పైన ఉందంటే పైకి పోయి చూసి మాట్లాడిన. కంటి తెరిచి చూసింది రజిత అంటే ఇట్లా, ఏమైంది ఈడ వండుకున్నామన్న, మీ తమ్ముడు తెచ్చేసిండు అన్న. మరి పిల్లలేరు అంటే ఇంట్లో వండుకుంటాను. ఇంకా అప్పటికే నిజంగానే మాకు పాయిజన్ అయితే కనీసము డాక్టర్స్ అన్నా కూడా పాయిజన్ అయింది అని ఒక 2-3 రోజులు ఆమె యాక్టింగ్ చేసినా కూడా డాక్టర్లు మాత్రం ఆమెకు పైపులు పెట్టిరు, ఆక్సిజన్ పెట్టిరు. ఇదంతా వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పొచ్చు ఈ విషయాన్ని బట్టి. మరి వాళ్ళకి కావాలి కదా ఇది, అందుకనే వాళ్ళు పైసలు కూడా కావాలన్నా కూడా చిన్నయ్య చెప్పినట్టు కదా, ఇంత అయితే అంత మా ఆవిడ కూడా బతకాలి అని అన్నందుకే మరి వాళ్ళు పెట్టిండ్రు. మళ్ళీ ఇంకా రెండోసారి ఆడికి పోతే ఫోన్ రాని, ఏమైందమ్మా ఆమెకి ఏమైందని వస్తుండ్రు, పిల్లలు చూసుకోపోండ్రు, పిల్లలు కొంతవుతారు, అది మంచిగా చంపింది వచ్చి పండుకున్నది అని చెప్పు. అంటే వాళ్ళకి ఏం చేసినా కూడా ఇంకేం రాలేదు, రిపోర్ట్లో కూడా వాళ్ళకు కూడా ఏం రాలేదు అన్నట్టు. చంపినా అని చెప్పితే వాళ్ళు విన్నట్టుంది. ఇప్పుడు సెక్రటరీ వాళ్ళు ఆడ ఉంటారు కదా లేడీస్, లోపలికి వాళ్ళు ఆమె చంపింది వచ్చి మనకి యాక్షన్ చేస్తుంది, ఆమె ఏంది మీరు వల్కరించేది, రావద్దు పోనీ అని చెప్పి. రజిత మీకు తెలిసిందేనండి, ఆ న్యూస్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు. చిన్నయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతోనైతే మాట్లాడడం జరిగింది. 3 పిల్లల్ని ఎక్కడైతే సమాధి చేశారో వాళ్ళ పొలమేనటండి. ఈ ప్లేస్ మొత్తము చిన్నయ్య రజిత పేరు మీదనే రాయడం జరిగిందంట. వాళ్ళ దాంట్లోనే ఈ పిల్లలిద్దరిని ఇక్కడనైతే సమాధి చేయడం జరిగింది. ఆ లాస్ట్లో
పెద్ద అబ్బాయిని పెట్టారట, అంటే నేను అడిగిన వాళ్ళ విధానంలో చెప్పారు. మధ్యలో సెకండ్ అబ్బాయిని పెట్టారట, థర్డ్ పాపను పెట్టారట, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒక్క దగ్గరే ఉండాలన్నట్టుగా. నిజంగా వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. అంటే పిల్లలట అనేవాళ్ళట, వాళ్ళ పెద్ద అబ్బాయి నేను పోలీస్ అవుతా, తర్వాత పాప వచ్చేసి నేను డాక్టర్ని అయితే, ఇంకా చిన్న బాబు వచ్చేసి నేను డాక్టర్ని అయితేను కానిస్టేబుల్ ఏదో చెప్పిండు. అసలు నిజంగా వాళ్ళ మాటలు వింటా అంటే అసలు అసలు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో రజిత ఎందుకు చేసింది? ప్రియుడంతే అంత మోజా, ఇక్కడ ఆస్తి కోసం ఇంత ఘోరంగా కన్న తల్లి అంత కసాయిగా మారి ఈరోజు పిల్లల్ని కన్న తల్లి చేతుల మీదనే ఏమో అంటారు కదా అండి, మన రాత ఎముడు అంటే ఎముడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి అన్నట్టు వాళ్ళ తల్లే పిల్లలకి ఈరోజు ఎముడై ఈరోజు ఆ పిల్లల్ని మళ్ళీ భూమిలో కలిపేసి వెళ్ళిపోయింది అని అంటే అసలు అది తల్లా లేకపోతే దాని గురించి చెప్పడానికే చాలా గలీజ్గా ఉంది. నిజంగా అట్లాంటి వాళ్ళను శిక్షించినా పర్లేదు, నడి రోడ్డు మీద నిలబెట్టి అట్లాంటి వాళ్ళని అక్కడే తక్షణంగా శిక్షించి చంపాలి, లేకపోతే వాళ్ళని ఉరిదీయాలని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు. ఇక చిన్నయ్య విషయానికి వస్తే మాత్రం ఆయన పాపం అసలు రోజు ఏం తినకుండా ఓన్లీ గ్లూకోజ్ల మీదనే ఉండడం జరుగుతుంది. వాళ్ళు మేము లైవ్లో కూడా చూసాం, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు రజిత ప్రియుడు మోజుల్లో పడి ఇంత ఘోరంగా చేయడానికి కారణం అనేది అయితే ఇప్పటిదాకా వాళ్ళకి ఏం తెలుసు. అంటే పిల్లల్ని కొంతమంది ఏం చెప్తున్నారంటే అంటే కొంచెం ఆమె తాగి పిల్లల్ని కొట్టి ఇట్లా కూర్చొని కొట్టడం వల్ల వాళ్ళు చచ్చిపోయారట. అమ్మ ఇట్లా ఎందుకు చంపుతున్నామని వాళ్ళ పిల్లలు కూడా అడగడం అని అయితే మాటలు అయితే వినిపించినాయి మనకి. ఇంకొకటి ఏంటంటే ఆమె లవర్తో మాట్లాడినప్పుడు, ఆ శివకుమార్తో మాట్లాడినప్పుడు కూడా నీకు నిజంగా ధైర్యం ఉందా, నువ్వు చంపగలుగుతావా అని చెప్పేసి కొన్ని బూతు పదాలు కూడా వాడారని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ప్రియుడు కోసము కన్న పిల్లల్ని ఇంత కషాయంగా చంపినటువంటి వ్యక్తి నాకు తెలిసి చరిత్రలోనే ఈ రజిత అని మాత్రం చెప్పొచ్చు. ఆడవాళ్ళకి అంటే భయం, ఆడవాళ్ళు అనేది పక్కన పెడితే పిల్లలు తల్లి ఇంకొకసారి అన్నం కలిపి పెరుగన్నం పెడితే తినడానికి కూడా భయపడే రోజులను సృష్టించిందంటే ఈ రజిత అని కూడా చెప్పొచ్చు. అసలు ఎంత ప్రేమగా పిల్లల్ని తీసుకొని మనం గోరుముద్దలం పెడతామండి, ఆ గోరుముద్దలనే ఆమె పెట్టి పాపం పిల్లల్ని ఈరోజు సమాధి చేసి ఇప్పుడు ఆమె అయితే జైల్లో ఉండడం జరిగింది. జైల్లో దగ్గర కూడా మాట్లాడుతుందట ఆస్తుల కోసం, అంటే జనరల్గా ఇప్పుడు ఆమె పేరు మీద ఆస్తులు ఉన్నాయి కాబట్టి సో ఎంత కాకపోయినా చిన్నయ్య ఒక్కడే ఉన్నాడు, ఆయనను చూసుకోవాలన్నా కూడా ఆయన ఏదైనా చెయ్యాలన్నా కూడా ఏదో ఒకటి ఆయన వెనుక ఉండాలి. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆ రజిత అకౌంట్లోకే వెళ్తుందట, రజితనే మొత్తం చూసుకుంటుందట. 13 సంవత్సరాలు సంసారం చేసినటువంటి రజిత మరి శివకుమారితో ఎన్ని సంవత్సరాల నుండి రిలేషన్ పెట్టుకుంది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళు ఎంత పెద్ద స్కెచ్ చేసుకుంటే ఈరోజు పిల్లలు మనకి లేకుండా అయిపోయారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతుంటేనే అసలు ఇంత మంచి ఫ్యామిలీని ఆమె ఒకటి కోసం, ఆ శివకుమారి కోసం ఎందుకు ఇంత దరిద్రమైన పాలు పడింది. అసలు అలాంటి వాళ్ళను నిజంగా నాకు తెలిసి అయితే చట్టం ఏ విధంగా చట్టమే, మనం చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయడానికి ఉండదు, కానీ చట్టము కొంచెం వాళ్ళని వీళ్ళకు వదిలేస్తే బాగుంటుంది, మేము ఏదైనా చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ చట్టం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇక చట్టానికే వదిలేస్తారు. కానీ వాళ్ళు ఒక మాట ఏం మాట్లాడుతున్నారు అని అంటే, దిశ టైంలో ఎప్పుడైతే ఆమెకి జరిగినటువంటి ఇష్యూ తెలియగానే ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు కూడా ఈమెను అలానే చంపాలి, అసలు ఇది బతికి వేస్ట్, అసలు ఇది వచ్చినా కూడా అసలు ఇది ఎట్లా బతుకుతుంది అన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం. చిన్నయ్య అయితే పొద్దున్న నుండి ఏం తినలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినాం. బట్ మేము ఇక్కడికి రమ్మనగానే పడుకోండి పర్లేదు, ఈమె ఆంటీతో మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు మల్లేష్. చిన్నయ్య వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు మీకు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేడం, అంత పక్కనే ఉంటాం మా విలేజ్. ఇంకా ఆయన 20 సంవత్సరాలు వచ్చింది హైదరాబాద్. ఇట్లాంటి ఘటన నాకు తెలిసి అయితే అసలు ఎక్కడ కూడా జరగలేదు. 3 పిల్లలు చంపడం. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు, వినలేదు. ఇది దురదృష్టకరం. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష చేయాలి మేడం, లేకపోతే సమాజం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, ఇక్కడ పోతుంది అసలు ఊహించుకుంటేనే అది. మీతో ఎప్పుడన్నా అంటే ఇప్పుడు చిన్నయ్యతో వచ్చినప్పుడు ఈ పక్కన ప్లేస్ అంతా మీదేనా, వాళ్ళ పక్కనే ఎప్పుడన్నా కలవడం మాట్లాడడం, రజిత ఎట్లా మాట్లాడేది నార్మల్గా? రజిత పెద్ద మనకు టచ్ లేదు, కానీ 2-3 నెలల కింద నాకు బ్యాంకులో కలిసింది ఒక రోజు. క్రాప్ లోన్ రెన్యువల్కి వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చినామా అంటే ఇప్పుడే వచ్చినా, ఊరికోసా సిటీ పోతా అంటే సిటీలోనే ఎవరు పిల్లలు, హైదరాబాద్ వెళ్తా అని చెప్పింది. అంతే, మనకు పెద్దగా టచ్ లేదు ఊర్లో.
అంటే మీరు ఆ సంఘటన విన్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ముగ్గురిని ఒకేసారి ఒక కన్న తల్లి, అంటే మనం ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులే కడుపున దాచిపెట్టుకుంటారు. అలాంటిది ఏ జంతువు కూడా తన పిల్లల కోరం ప్రాణం అడ్డం వేసి పోరాడుతుంది. వేరే శత్రువులు వస్తే ఒక కోడి ఆశ కొడితే పిల్లలకు గద్ద వచ్చి కోడి పిల్లల కాడికి వస్తే దాని ప్రాణం అడ్డం వేసి పోరాడుతుంది గద్దతోని. ఇటువంటి సంఘటన ఏడ ఇనలేదు, ఏడ చూడలేదు. ఇటువంటి జరగకుండా వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష చేయాలి. ఇప్పుడు ఆ శివకుమారు అంటే మీరు ఎప్పుడు అనుకుంటున్నారు అందరు కలిసి ఆయనతో మాట్లాడదాం, అసలు ఆయన ఎందుకు వచ్చిండు, అసలు ఆయన గురించి ఎవ్వరికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవ్వరికి తెలియదు అట, అసలు అంత మంచిగా ఉందట ఆమె. ఎవరు మనకు కూడా తెలియదు ఆ శివకుమార్ గాడేవాడు. మీరు కూడా ఫోన్లో చూస్తేనే తెలిసింది అంతే. ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ ప్రభుత్వం నుండి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ రిమైండ్ అని వాళ్ళు ఎట్లా మళ్ళీ బయటకు వస్తారు 3 months తర్వాత, వీళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? బయటకు వస్తే ఇంకా సమాజం అందరు ఇట్లే తయారవుతారు. వాళ్ళకి ఏదో ఒకటి కఠిన శిక్షలు విధించాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాకైనా అప్పచెప్పండి, లేకపోతే దిశకు జరిగినటువంటి ఎన్కౌంటర్ చేశారు కదా అట్లా చేస్తే బాగుండని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఏం చెప్తారు? ఏదో ఒకటి చేయాలి మేడం వాళ్ళను. అట్లే ఉంచితే ఇంకో వేరే వాళ్ళు ఇంకా కూడా తయారవుతారు ఇట్లే. ప్రతి ఒక్కరికి అందరికి సంసారం ఉంది, అందరికి పిల్లలు, అందరికి భార్యలు, ఎంతోమంది అందరూ ఇట్లే తయారవుతారు. ఏమైతే ఆమె చేసి ఏమైంది, మేము చేసి ఏమవుతుంది అనే కాడికి వస్తుంది వాళ్ళని వదిలిపెడితే. ఏదో ఒకటి కఠినంగా శిక్ష చేయాలి. నమస్తే అన్న, మీ పేరు? రాజు మేడం. మీరేమవుతారు చిన్నయ్యకి? మా అన్ననే సొంతం. మీరెన్నో వాళ్ళు? నేను 5 అయినా. మీరు అంటే రజిత ఇప్పుడు మీకు వదిన అవుతుంది, మంచిగా ఉండేదా చూసుకోవడం? మంచిగా ఉండే మేడం, మంచిగా ఉండే. మమ్మల్ని మా అన్నని అందరిని నమ్మించింది ఆమె. అస్సలు ఆమె క్యారెక్టర్ అంటే ఏంది ఇవాళ ఊహించే రోజు వస్తుంది. ఇట్లా అస్సలు ఇట్లా మంచిగా ఉండే కానీ ఇంట్లో ఇట్లా ఆడామని నా జీతంలో ఏడ చూడలేదు. ఇట్లా సంగతి చేసా. ఇప్పుడు నేను పుట్టి దగ్గర 30-35 వచ్చేసి నాకు 36-37 దాకా వస్తుంది కానీ నా జీతంలో ఇంకా ఎన్నడూ చూడలేదు ఇట్లా సంగతి జరిగిందని కూడా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప బాబు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు మీతో ఎట్లుండేది? మా పిల్లలు మా అందరు ఫ్రీ ఉండేది. మేము ఏడికైనా దావా చేసుకున్న మా అక్కలు మా వాళ్ళు అందరూ ఫ్రీ ఉండేది. ఉమ్మడి కూడా ఏడుకున్నా మేము ఎంజాయ్మెంట్ అందరు మంచిగా ఉండేది. ఇంత పెద్ద ఫ్యామిలీ 6 అంటే అస్సలు దానికి యాక్చువల్గా అన్నొద్దు కానీ ఏంది గతి లేదు. వాళ్ళ అంజగొడుకు శివకుమార్ గాను ఆయన అక్క అని చెల్లె ఉంటే ఆడ ఆలోచించుకోవడం ఫస్ట్. ఒక తాన పండేటప్పుడు మన అక్కని మన చెల్లెల్ని మన అమ్మను అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టినప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. అంజగొడుకు మా సంసారం ఖరాబ్ చేసినాడు. ఇప్పుడు ఆ సొంతం వాళ్ళ చెల్లెలు త్వరలో పెళ్లి అంట మేము ఎంక్వైరీ చేసిన వాళ్ళ బావ అదే పరిస్థితి చేసిన పరిస్థితి ఏంది? ఆయనకి పెళ్లి కాలేదు, ఆయన పెళ్లి కాదు, చెల్లెలు పెళ్లి అంట త్వరలో. అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా మరి? మాకు తెలిస్తేగా మేడం, తెలిస్తే అని ఉంచుతాం. ఆ మేడం ఎంత తిక్కువలం ఆ మేడం, మేము ఉంచనే బాగా జాబ్ చెప్తున్నా. ఇప్పుడు ఏ రోజు అయితే ఇప్పుడు మీ వదిన స్టేషన్లోకి వెళ్ళి మంచిగా దర్జాగా పోతుంది, నాకు ఏం తెలియదు సంబంధం లేదు ఇక నేను చంపేసినానని మంచిగా పోతుంది ఆమె విజువల్. ఆమె ఎట్లా చెప్పింది మేడం, ఎస్పీ ఆమె అయిపోయింది, వీళ్ళేమో దొంగలు అయిపోయారు పోలీసు వాళ్ళు. ఆమె అట్లా నడుస్తుంది ఆ నడకల. పోలీసు వాళ్ళు ఏమో దొంగలు అయిపోయారు, ఆమె ఎస్పీ అయిపోయింది. ఆడ డ్రెస్ వేసుకొని ఆమె తలనెత్తి ఇట్లా పెట్టుకొని తిరగడము. అసలు తప్పు చేసి ఆడామె లెక్క ఉందా ఆమె? అస్సలు చుట్టాను కూడా వదల వీరోని పోయేటట్టు నడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆమె ఫస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీ అన్ననే చేసిండని చెప్పేసి తీసుకెళ్ళారు మీ అన్నను కూడా పోలీసులు ఆ రోజు. ఒకవేళ నిజంగానే ఆమెకి ఏదన్నా అయితే ఇప్పుడు మొత్తం మీ అన్న మీదనే పోతే మీరు అందరు నమ్మేవాళ్ళు? ఇంకా మేడం ఉన్నది చెప్తా చూడు, మేము ఊళ్ళో ఉండేటోళ్ళు. మా అన్నను శివకుమార్ గారు ఎవడెవడు ప్లానింగ్ చేసిరో మాకు తెలియదు. ఫస్ట్ మీ అన్నకే ముప్పు కాదు, టార్గెట్ వేసి అందరూ ఆస్తి తీసుకొని ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకోరు. ఈ ఆస్తి గురించే ఈ మా పొలం డాక్యుమెంట్లు కూడా పోయి శివకుమార్ గంతాన పెట్టింది. మా ప్లాట్ కాగితం పోయి శివకుమార్ గంతాన పెట్టింది. మళ్ళీ ఇంకో ప్లాట్ కాగితం కూడా శివకుమార్ గాని పెట్టింది. 2 లక్షలు కూడా పోయి శివకుమార్ గారికి ఇచ్చింది. మాకు పోయి సార్ దొరికిపోయి మేము చూసినప్పుడు డాక్యుమెంట్ లేవు. ఈ రోజు మేము ఎలాగే కారణం అంటే చూసినందుకే అంటే ఇంట్లో దొరికిపోయాడు. మా అన్న బట్టలే నీకు వచ్చి నేను మా అన్ననే పోయినాం. సార్ దొరికిపోతే ఏమైనా కాగితాలు బండి కాగితాలు గిట్టుంటే ఏమైనా కాగితాలు ఉంటే తెచ్చుకో, ఏది ముట్టుకోకు, వస్తువులు ముట్టుకోకు, బట్టలు తెచ్చుకో అని చెప్పిండు సారు. ఎవరు మన ఎస్ఐ మేడం ఉండే చెప్పేసింది, ఏది ముట్టుకోవద్దంటే సరే మేడం అని పోయినా తీసుకున్నాం. కాగితాలు తీసుకున్నాం, కాగితాల్లో చూస్తే ఏం లేవు, డాక్యుమెంట్ లేవు. సార్తో కూడా చెప్పినాం, సార్ డాక్యుమెంట్ లేవంటే మాకు ఎగ్జాక్ట్ ఈ కాగితాల ఈ ఆస్తి వల్లనే మా పిల్లలు చంపిందని మాకు అర్థమైపోయింది. ఆస్తి మేడం ఆమెకి ఇష్టం ఉంటే లేచిపోవచ్చు, తప్పులేదు. మా పసిపిల్లలు ఏం పాపం చేసింది మీకు? ఇప్పుడు లేక కాదు మేడము, మాకు ఆస్తి లేక కాదు. మా అన్న కూడా పిల్లలే పెంచుకుంటా అంటే వెళ్ళే ఆయనకప్పుడు 4 ఎకరాల పొలం ఉంది.
మా పిల్లలకు మేము చూసుకోకపోతే మాకు ఏం చేయడానికి చెప్పు 60,000-70,000 పోతుంది, లక్షలు పోతుంది. మా పిల్లలకి ఎట్టుకోకపోతే మందికి ఎట్టుకుంటామా? మేము పోయేవాడిని అడక తినేంత పరిస్థితి లేదు మేడం. మా కుటుంబం కాడికి మేము 10 మందికి ఎట్టేటోళ్ళమే. నువ్వు ఊళ్ళో మొత్తం అడుగు ఎలాంటి వాళ్ళు కూడా కనుక్కో. ఇప్పుడు ఆయన మంచిగా ఉంటుండ మీ అన్న ఏముంటుంది, ఏం తింటున్నామ్మా? రోజు గ్లూకోసు అన్నం లేదు. ఆ గ్లూకోస్ విని ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు చెప్పు? మా అన్న కూడా 30 మేడం. నేను హామీస్తున్నా, వాళ్ళకి ఇట్లా బయటికి వెళ్తే మా అన్నకు టార్గెట్ వేస్తుంది. గంత నమ్మిచ్చి మా ఫ్యామిలీ నమ్మిచ్చి మేము ఎట్లా నమ్ముతాం? 3 నెలలకి వెళ్ళి మంచిగా ఉంటుందట, ప్రేమగా ఉంటుందట, అన్ని బాగానే చూసుకున్నది. అసలు ఒక్క డౌట్ కూడా కాదు అసలు, మాకు అడగడానికి కూడా డౌట్ ఆమె మీద అసలు ఇదే ఉంది అసలు. మేడం నమ్మించింది మా అన్నను గొంతు కోసి. ఈ శివకుమార్ గారు మొత్తం చెప్పిండు, డ్రామా ఆడిండు. ఈ ఒక్క శివకుమార్ గారి ప్లానింగ్ ఏం లేదు మేడం. ఒక ఉంటారు అడ్వకేట్ కూడా పెట్టుకొని వచ్చింది ఆ రోజు పోలీస్ స్టేషన్ కాడికి. ధైర్యంగా నేను మా ఊరిలో 30 మంది పోయినాం. అడ్వకేట్ పెట్టుకొని వచ్చింది సార్ దగ్గరికి. వస్తే సార్ అందులోకి ఇంటర్వ్యూ చేసి అప్పుడు ఏం మాట్లాడిందంటే నేనే చంపిన అన్నది. మళ్ళీ మా ఎంకసిని మేము పోయి మళ్ళీ చెప్తా మీకు తర్వాత ఏ విషయం ఉన్నా చెప్తా, జసేపు అయినాక రాపోరి అని చెప్పింది. ఆయన సార్ అంటే మా ఊరిలో పోయి అడిగారు అనమాట ఎగ్జాక్ట్. అంటే ఏమైందిరా చెల్లె అట్లుంటారు కదా, ఏమైందిరా గిట్ చేస్తావరా పిల్లలు చావది ఇంకో అది అంటే నేను చంపేసిన అంటుంది. కానిస్టేబుల్ ఇద్దరు అలా ముందర చంపేసిన మేము పోయినా. మా అక్క పోయింది, మా వదినలు పోయిరు, వాళ్ళ అమ్మ ఉన్నది మా దగ్గరనే. వాళ్ళ అమ్మ మేమే మా ఊళ్ళో మా 5 రోజులు అయినాక తోలుకొని వాళ్ళ అమ్మని కూడా తోలుకొని పోయినాం మా బండిని. 5 కార్లు పోయి అడిగినాం. అంటే సార్ రావన్నాను మా అన్నను పోయినాం. ఏదో మాకు తప్పు ఉంటే మా అన్న అయితే ఉంది మేడం, ఎవరైతే శిక్షని మా అన్న తప్పు చేయనప్పుడు శిక్ష ఇప్పుడు నాకు ఎంత ఇప్పుడు ఆదాయం ఉందో మాకు తెలుసా బాధ. నేను యాక్చువల్గా ఆమెను ఉంచితే ఈ ప్రభుత్వం అసలు ఇట్లాంటి ఆడలు ఎంతో మంది చేస్తారు, ఏం చేయలేరు అన్న పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం ఎంత చర్య తీసుకొని ఎంత వాళ్ళను మా కళ్ళ ముందలా చంపితే మా పిల్లలకు మంచి అంత ఉంటుంది, మా అన్న కూడా సేఫ్టీ అయిపోతుంది. ఎందుకు సేఫ్టీ అంటున్నాం అంటే మేడం, ఈ సేఫ్టీ ఎందుకు అవుతున్నాం అంటే మా అన్న టార్గెట్ వేసింది. మా పిల్లల్ని వేసినప్పుడు ఆస్తికి మా అన్న తీసుకో అసలు ఫస్ట్ టార్గెటే అన్న కావచ్చు మేడం. ఆ దేవుడు అంటాడు మా అన్నకు పక్క దొబ్బిండు. మా అన్న పోయినా మాకు బాధ లేకపో, మా పిల్లలు మాకు ఉంచిపోయి మా వంశం పెరిగిపోతుండే. ఇప్పుడు మా అన్న ఇద్దరు చచ్చిపోయినా మాకు బాధ లేకపో, మా వంశానికి అయితే పిల్లలు పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు మా పిల్లలు లేక చేసింది. మా అన్నను కూడా నమ్మకం లేదు మేడం, నేను అయితే హామీస్తున్నా. అది ఉంచదు, చంపేస్తా డైరెక్ట్. ఇప్పుడు బయటికి వెళ్తా ఏ అవసరానికి వెళ్తా? తిండి పెట్టి పెంచేంత అవసరం వీళ్ళకి ప్రభుత్వానికి. ఏ అవసరానికి వెళ్తా చెప్పు? 3 పిల్లలు ఏమన్నా చంపేసినాక చూసిరా? ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా? అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు పోయింది ప్రభుత్వ ప్రతి ఒక్క రాష్ట్రానికి పోయింది. ఎందుకు తీసుకుంటలేరు? చెప్తే ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఉండడు, ఏం చేసి సీఎం ఉండదు ఆయన, ఏం ఉండడు. ప్రభుత్వం కరెక్ట్ లేనప్పుడు మేడం నేను చంపేయాలని డిమాండ్ చేస్తాను. నువ్వు మామూలు ఉండొద్దు, ఈడ కాదు హైదరాబాద్లో మెయిన్ అడ్డ మీద చంపేసాడు ఇద్దరిని, ఇద్దరిని. మళ్ళీ ఇంకో ఆడపిల్ల వేయద్దు, ఇంకో చెయ్యొద్దు. ఒక ఇంటి పచ్చడి సంసారంలో ఖరాబ్ చేయొద్దు ఎవరైనా సరే. ఎప్పుడో ఈమె చూసి ఇంకో నేర్చుకుంటారు, ఆమెనే బయటకు వెళ్ళి వచ్చింది ఇదేంది మేడం. ఆమె డైరెక్ట్ చెప్తుంది, లాయర్ 10 లక్షలు ఇచ్చినా నేను బయటకు వెళ్ళి వస్తాను చెప్తుంది. అంత అప్పటికే నేను అన్ని మాట్లాడుకున్నాను చెప్తుంది, మాతో చెప్తున్నాడా 3 నెలలు బయటకు వెళ్ళి వస్తా పో అని మాట్లాడుతున్నాను. మాకు తెలియదు. మా భార్య చదువుకుంది మేడం, మా డిగ్రీ ఫైనల్ కంప్యూటర్ నేర్చుకుంటుంది. నా భార్య మీద అనుమానం ఇస్తే మనం వేస్ట్ కాలం అవుతాం. మానవత్వం అయ్యింది మేడం, అనుమానం ఏంటుంది మేడం. తల్లి పెండాం ఈ కాలాన సొంత అన్నదమ్ములు కూడా నమ్మకం కూడా అయిపోయింది. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా అయినాయి. కానీ యాక్చువల్గా ఇప్పుడు మా అన్న సంపాదన టార్గెట్ వేసింది. ఆ శివకుమార్ గారు చూడు, ఇది బయటికి వెళ్తే మాకు ఏదో అపాయం జరుగుతుంది, మా కుటుంబానికే జరిగేటట్టు ఉంది మాకు. యాక్చువల్గా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా మరి ఏం చేస్తుందో. మేము కూడా యాక్చువల్ మేడం, నేను భారీ ఎత్తున ధర్నా చేస్తాం. ఏమన్నా కానీ మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయినా సరిపోయా ఆనే పోలీస్ స్టాంకానే యాక్ట్ చేస్తాం మేడం. మాకు ఎట్లా బాధ అనిపిస్తుంది మేడం. ఇక మా పిల్లలు పోయినాక ఏం చేయనిక మేడం, మాకు ఆస్తి ఏం చేయనికి చెప్పు. చూడు 3 కూడి పెట్టుకున్నా మా బాధ ఎవరిని చెప్పాలి? ఎవరికన్నా వస్తే అట్లాంటి బాధ ప్రపంచం మీద ఎవరికన్నా వచ్చిందా? నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేవు? వాళ్ళకు గుడ్డు పెట్టి తిండి పెట్టి అన్ని పెట్టి అన్న ఉంటే అవసరం? వాళ్ళు మంచిగానే ఉండేది, మాతో మంచిగానే ఉండేది. శివరాత్రికి నేను ఇట్లా పోయినా, శివరాత్రికి పోతే మంచిగా ఉన్నది. మేము గుట్టకు పోయినాము, గుట్టకు పోతే గుట్ట కాడికి పోయినాక కూడా మంచిగా ఉన్నది. వచ్చే రోజుకి ఇట్లా మమ్మల్ని బస్సు ఎక్కియడానికి వచ్చింది, మంచిగా ఉన్నది. కానీ ఇట్లాంటి పనులు చేస్తుందని మేము ఎప్పుడు ఆలోచనలు ఉండలే. పిల్లలు ఎంజాయ్ చేసేది, పిల్లలు మంచిగా
మా అత్తమ్మ మేము ఎండాకాలం వస్తాము ఇట్లా మీ నీ కొడుకు దగ్గరికి వస్తాము ఎండల్లా వచ్చి మంచిగా ఉంటాం అత్తమ్మ అని చెప్పేది. కానీ ఇట్లాంటి పని చేసింది. ఉంచొద్దు, చంపేయాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అవును, చంపేయాలి. నేను కూడా ఒక ఆడపిల్లని, నేను ఆడపిల్లని కానీ నేను కూడా చేస్తుండొచ్చు రేపు పొద్దుగాల. నా ఆస్తి అంటే నా మోహన్ పేరు మీద 5 ఎకరాలు ఉంది. ఆ ఆస్తి కోసం నా మోహన్ని కూడా చంపేయచ్చు, నా పిల్లలు కూడా చంపేయచ్చు. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, చంపేయాలి. వద్దు, ఉండొద్దు. మీరేమవుతారు అంకుల్? పిల్లలకు మేనమామ అవుతారు. మంచిగా ఉండేదా మీతో రజిత మాట్లాడేది అందరితో? ఎవరు అడిగినా మంచిగా ఉందని చెప్తున్నారు. అసలు చెడ్డాం కానీ మంచిగా తప్పెందుకు చెప్తామమ్మా? తప్పు చెప్పలేము కదా. ఇప్పుడు ఇదంతా ఆస్తి కోసమేనా? దీని గురించి అన్నీ ఏంటికి చేసింది ఆమెకే తెలియాలి. ఇప్పటి వరకు అయితే అసలు ఆమె దగ్గర నుండి అయితే ఏం వార్త రాలేదు మీకు? మీరు వెళ్ళి కలవడం అట్లా ఏం జరగలేదు? ఏం జరగలేదు. చిన్నయ్య గారు ఇక లాస్ట్కి ఏం చెప్తారు చెప్పండి? మిమ్మల్ని అడగాలన్నా కూడా మాకు అసలు బాధగానే ఉంది. అసలు ఎందుకంటే ఎంత చెప్పినా కూడా మీ ఇన్ని రోజులు అవుతుంది, ఏం న్యాయం అయితే జరగలేదు. మేము కూడా నేను ఏం చెప్పాలా మేడం, అంతా మీ మీడియా వాళ్ళ మీద, మీ ప్రభుత్వం మీదనే పెట్టిన. నా దగ్గర ఏముంది మేడం? నేను ఎన్కౌంటర్ చేయమంటే మీరు చేస్తలేరు. నాకు ఏదో న్యాయం జరుగుతుంది. తమ్ముడు మాట్లాడండి ఇప్పటిదాకా. ఏదేమైనా బయటికి వస్తే మాత్రం మా అన్నకు కూడా ముప్పే. నాకు ముప్పే. నేను ఆడుండగానే నా ఎంబడి టార్గెట్ చేసిందంటే ముప్పు కాకపోతే ఏంది మేడం? నా పిల్లలు చంపి నా ఇంకా టార్గెట్ చేసిందంటే నేను ఎక్కడ పోయి చూసుకుంటున్నదంటే ముప్పే కదా మేడం. ఇప్పుడు ఈ ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తికి సంబంధించినవి కూడా అన్ని తీసుకెళ్ళి ఇచ్చినట్ట కదా? తీసుకెళ్ళింది మేడం, తీసుకెళ్ళి. ఏం లేదు, నా భార్యనే నమ్మిన, అన్నీ మోసేసింది, డబ్బులు మోసింది, ఆస్తి పేపర్లు మోసింది, అన్ని మేసుకొని నా పిల్లలను చంపింది. ఇప్పుడు ఆమె ఇప్పుడు హాస్పిటల్ నుండి ఆమె జైలుకి తీసుకెళ్లేటప్పుడు, అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు కదా, ఆ తర్వాత మీరు అక్కడ వెళ్ళి ఏమన్నా అడిగిరా? రజిత ఎందుకు ఇట్లా చేసినావని మీరు ఏం అడగాలి? నాకు గలవనే మీతో మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు మేడం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఐ మీన్ ఆటో నడిపి నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు పడుకోనే ఉన్నారు. వాటర్ ట్యాంక్ ది పిల్లలు పడుకొని ఉన్నారు. మీరు ఉట్టిగా పడుకున్నారనే అనుకున్నారు కానీ చనిపోయిందని లేదు. మీరు వెళ్ళి వాళ్ళ పక్కనే పడుకున్నారు. మంచిగానే ఉందా మరి? ఆమె పడిపోయినట్టు చేసింది అంటున్నారు. పండుకున్నది ఆమె కూడా, నా సరిత పండుకున్నది. ఇద్దరి మధ్యలో అమ్మాయిని పండుకొని పండుకున్నాం. ఆమె చనిపోయింది నాకు తెలియదు, మా అమ్మాయి పండుకున్నది కూడా చనిపోయింది నాకు తెలియదు. పండుకున్నాం. 2:30 ప్రాంతానికి తెలిసింది అది. ఆ ప్రాంతంలో నేను లేచే వరకు ఈమె ఎక్కడ చేసినట్టు చేసి గొంతుబాయ నటన చేసే వరకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ టైంలో నేను పిల్లలను పోయి లేపితే అప్పటి వరకు వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా పాయిజన్ అయిందన్నా కూడా మినిమం 1 రోజు అని ఉంచుకుంటారు, 1 రోజు 2 రోజులు. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా ఫేక్ నటన అన్నట్టు. ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్నారట కదా, బతికియండి మా పిల్లలు. అవును చెప్పాను మేడం. నా భార్యను బతికియండి సార్, అసలు నిజం బయటికి రావాలి, ఎంత ఖర్చు అయినా సరే పెడతానే అన్న. పెట్టాను అంతే, బతికిచ్చారు సార్. వాళ్ళది తప్పేం లేదు మేడం. వాళ్ళు అడిగారు మళ్ళీ నన్ను, తర్వాత కూడా పిలిచి అడిగారు, గంట సేపటి తర్వాత పిలిచి ఆమెకైతే ఏం లేదు కానీ ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టాలి, ఐసీలో పెట్టాలి అని అన్నారు. సరే సార్, ఎంత ఖర్చు అయినా సరే పెట్టండి సార్ అన్న. 15 నిమిషాలకు మాట్లాడింది సార్ మేడం నాతోని. 15 నిమిషాలు మాట్లాడింది. పిల్లలు వండుకున్నారు, పోనివ్వండి అంటే సరే పోతలే కానీ నీకైతే హెల్త్ బాగాలేదు, నీ దగ్గరనే ఉంటా అని చెప్పిన. ఆ డాక్టర్ ఏమన్నాడు, అప్పుడు ఆమెకు చెప్తే కోమాలోకి వెళ్ళిపోవచ్చు, ఈమె ఏదో ప్రైజన్ తీసుకున్నట్టుంది, ఆమెకు చెప్పకండి అని అన్నారు. చెప్పలేదు నేను. కానీ ఇప్పుడు మనకంత తెలిసింది అంతా యాక్టింగ్. కానీ అప్పుడు మాత్రం అందరిని నమ్మించింది మహానటి. పోలీసు వాళ్ళను తప్పుదారి పట్టించింది, నన్ను తప్పుదారి పట్టించింది, మీడియా వాళ్ళని తప్పుదారి పట్టించింది, ఆ డాక్టర్లను కూడా తప్పుదారి పట్టించింది, అందరిని తప్పుదారి పట్టించింది. ఆ కాలనీలో ఉన్న చుట్టుపక్కల ఇండ్లలో కూడా తప్పుదారి పట్టించింది. ఏముంది మేడం, ఉత్తనే నటన చేసి కాలర వండుకొని పోయి ఆడుకోయి లేచి కూర్చొని. పిల్లల్ని పెట్టింది అంత ప్లేస్ మీదే. మాదే మేడం. ఎన్ని ఎకరాలు ఉంటుంది అది? ఇప్పుడు ఆమె పేరు మీద ఉందా? ఆమె పేరు మీద 2 ఎకరాలు ఉంది. పిల్లల పేరు మీద కూడా రాయాలి, ఆమె పేరు మీద రాసిరు నమ్మి. పిల్లల పేరు మీద మైనర్ కదా మేడం, కాదు కదా. పిల్లల పేరు మీద చేస్తే పిల్లలు ఒకరినొకరిని గొంతు విసికేది అది ఎప్పుడు. ఇంకా నా పేరు మీద ఉన్నందుకే నన్ను టార్గెట్ చేసి నా ఆస్తి కోసము శివకుమార్కి లవర్ కావాలంటే శివకుమార్ ఎత్తుకొని పోయేది ఉన్నది.
మరి పిల్లలు ఎందుకు చంపవలసి వచ్చింది ఈ కారణం చెప్తలేరు మేడం, ఎవరు చెప్తలేరు. ఈ కారణం కావాలి నాకు. ఇక ఏదున్నా ఆమె బయటకు వచ్చి చెప్తేనే అది తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మనం విన్నా అనుకుంటా కూడా ఏం తెలుసు చిన్నయ్య, మీరు కూడా చూస్తారు కదా. చెప్పాలి కదా మేడం. నిజంగా ఎక్కడ జరగంది అయితే ఈ మేడం ఘోరం మరి ఇది. ఈ సారులు కూడా మరి ఎట్లా చంపిపోయింది పిల్లలు చంపినప్పుడు అని సారులు అడగొచ్చు కదా. ఇప్పుడు ఖండించి అడిగాడు, ఏమని అడిగాడే, సరే అమ్మా నీవు అని విని ఇష్టపడ్డావు, తప్పు లేదు వదిలేసి. నువ్వు ఆడిష్టపడ్డాడు శివకుమార్ గారు, ఇద్దరు లేచిపోవాడు. పిల్లలు చంపే అధికారం వానికి ఎవడికి ఇచ్చిండు, దీనికి ఎవడిచ్చిండు, ఈయనకి ఎవడిచ్చిండు, దానికి ఎవడిచ్చిండు. ఎవరికి శివకుమార్ గారికి అధికారం చంపాని ఎవడిచ్చిండు, ఎవడిచ్చిండు. నేను చెప్తాను ఇప్పుడు మా పానంలో మా పిల్లలు ఎంత అసహ్యంగా ఉండే, ఇప్పుడు మా పిల్లల దశ ఉంటే ఎంత బాగుంటుండే. ఈ సెలవులో అప్పుడు వచ్చి ఎంజాయ్ చేద్దామని అది ఏది ల్యాప్టాప్లో అక్క తమ్ముళ్ళు మనం చిలకలకు పోయి ఎంజాయ్ చేద్దాం అంటే ఈత మన సంపుల ఈతలు టైప్ చేసి పెట్టిండు తెలుసా. మాకెంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంక అధికారం ఎవడిచ్చిండు. ఇప్పుడు ఈ సారాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అడిగేది తెలియదా. నేను అడుగుతున్నా మేడం, నేను మీడియా ముందర అడుగుతున్నా, తెలియడానే చెప్తున్నా. నువ్వు అడగాడే కదా, నువ్వు ఎవరు రా, ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోయినా మా పిల్లలు మా తన ఆరామంగా ఉండేసి. ఇప్పుడు ఆస్తి కాకపోతే ఎట్లా మేడం. ఆ టార్గెట్ వేసింది ఆస్తికే శివకుమార్ గారు. ఈమె నమ్మేసింది యాక్చువల్గా. చంపేయి అంటే ఎట్లా చంపేస్తాం, ఇప్పుడు ఎంత ఈజీగా చంపేరా అంటే ఎట్లా చంపేసింది. ఇప్పుడు కేసు చేసిండు, మా అన్నని అందరు కథం పెట్టేసి మా అన్న పేరు మీద 2 ఎకరాలన్నర ఉంది. ఇప్పుడు ఆమె ఇన్న పేరు మీద ఆమెకు 2 ఎకరాలు చేసినావు అంటే ఎట్లా చేసిరా అని అడుగు మేడం, ఎట్లా చేసిరా అని అడుగు. అయితే మా అన్నకు ఫస్ట్ సంబంధం చేస్తే చనిపోతే పెద్దల సమస్యలు మేము అందరం మాట్లాడుకొని ఇప్పుడు ఏ ఆడపిల్లైనా తల్లిని నమ్ముతారు, భార్యని నమ్ముతారు, పిల్లలు నమ్ముతారు. ఇప్పుడు అన్నదమ్ములు కూడా నమ్మకుండా సిచ్యువేషన్లు అయిపోయినవి. వీళ్ళనైతే పక్క నమ్మకాలు చూస్తారు, ఇష్టం పెట్టినా తినవాళ్ళు చూస్తుంది. ఇటువంటి అప్పుడు ఎట్లా చేసింది మేడం, చేయొద్దు కదా యాక్చువల్గా. కానీ అని మాట్లాడుకొని మా కుటుంబం చేసి మా అన్నను తీసుకొని పోదు. ఇష్టం లేనప్పుడు కోర్టే అసలు చట్టమే ఇచ్చింది. నీకు ఇష్టం లేనప్పుడు మాట్లాడి వెళ్ళిపో అని ఇచ్చింది చట్టం. మన చట్టంలో నీకు తెలుసు, చదువుకున్నదాన్ని ఏదో ఎడ్డేపాసు కూలినాలు పోయేదాన్ని కావు కదా. చదువుకున్న టీచర్ చేసి నీ నాలెడ్జ్ లేదా ఏమన్నా ప్లానింగ్ మీద జరిగింది. శివకుమార్ గారికి ఎంత ఎవరెవరు ఉండరో నాకు అసలు నిజం పోలీసులతో తెలియడం మాకు డౌటే చాలా వస్తుంది. ఇప్పుడు మా అన్నమే టార్గెట్ వేసి పెట్టింది. ఇప్పుడు 3 నెలల తర్వాత వస్తపో అన్నప్పుడు నాకు ఎందుకు అనిపించదు. ఇప్పుడు మా అన్న మా ఫ్యామిలీకి పెట్టవచ్చు టార్గెట్. మా అన్న కూడా శాశ్వతం కాదు కదా, మా పిల్లలు చంపింది మమ్మల్ని ఉంచాలని గ్యారంటీ ఉంది మేడం. ఇప్పుడు 3 నెలలు వస్తపో అని మనతో సొంత మనతోనే చెప్పింది. 3 నెలలు వస్తపో అని ఇట్లా ఎవరేసి మాట్లాడుతుందంట సారుల ముందరనే. అంటే ఆమెకి వెనక ఇప్పుడు శివకుమార్ అనే వ్యక్తి కాకుండా ఇంకేదో ధైర్యం ఉంటేనే అంత మాట్లాడగలుగుతుంది రజిత. ఉంది మేడం, ఉన్నందుకే కదా ఇంత ధైర్యం మాట్లాడి. వకీలు వచ్చిండు మా ముందరనే, వకీలు దొరుకుని వచ్చిరు వాళ్ళు. వాళ్ళ మేనమావని ఎవరు అన్నట, వాళ్ళ బాబాయ్ ఎవరు అయితే అంట వకీలు దొరుకుని వచ్చిండు. వీళ్ళు ఇక ఈ పొద్దున ఈమె ఇదంతా చెయ్యాలని ముందుగానే మాట్లాడుకొని ఆ శివకుమార్తో అన్ని తెప్పించుకొని లాయర్ని పెట్టుకున్నది అన్నట్టు ముందుగానే పైసలు ఇచ్చి మొత్తం ఇంట్లోకి వెళ్ళి మా తమ్ముతానికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి 2 లక్షలు పోయింది బద్మాషిది. అన్ని దాని చేతుల సంసారం చదువుకున్నది. ఆడు అది కలిసిండ్రు, ముందుకు ముందు వాళ్ళకి డబ్బులు కట్టిండ్రు, ఈ పని చేసింది బద్మాషి. ఇంకెంత మొత్తుకున్నా మనం నెత్తి వాళ్ళ కొట్టుకున్నా గింతనే. దాన్ని ఉంచకుండా ఈ పిల్లలు ఎట్లా నరకం చేసిందో, ఎట్లా ఉరిపెట్టి చంపిందో ఆ శివకుమార్ కానీ దాన్ని అట్లా ఉరిపెట్టి చంపుర్రి. మేము కోరేది అదే, ఇంత రాష్ట్రం మొత్తం కోరేది కూడా అదే. మీరేమవుతారు చిన్నయ్య గారు? మాది క్యాస్ట్ వేరే, మాది అదే షెడ్. మీ షెడ్ అదేనా? మా పొలం పక్కన. వచ్చే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి? అంటే పిల్లలు చూసిన వాళ్ళ భార్యని ఎప్పుడు చూడలేదు నేను, నిజంగా ఎప్పుడు చూడలేదు. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఎవరు అడిగినా ఊర్లోని కాదు బయట ఎవరు అడిగినా కూడా లేదు మంచి వ్యక్తి. ఇది నిజంగా మేడం అడ్జస్టెంట్ ఏంటంటే వాళ్ళు సీఎం గారు ఏం చేస్తారో కానీ ఆయన దృష్టికి పోవాలి. ఇది ఇంత ముగ్గురు పిల్లలు కాక ఎవరెవరు అయితే నిజంగా కూడా లక్షలు ఖర్చు పెడతారు, నిజం మేడం. కానీ ఇదైతే సీఎం గారు ఏం చేస్తారో పోలీసు వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇదైతే రాజకీయం నడుస్తుంది ఆయనలో. కానీ తప్పు అది. ఈయనకైతే మంచి కష్టపరుడు, ఆమె పేరు మీద పెండ్లమని నమ్మి మొత్తం కూడా ఆస్తి ఆమెకు చేసిండు. మేడం మీరు ఏదన్నా చేసి న్యాయం చేయండి ఆయనకు. మీరు మాట్లాడతారా? మీరేమవుతారు అన్న? వరుసకు బావ అవుతాడు, మాది పక్కన పొలం మేడం. కానీ ఇలాంటి ఘర్షణ ఎక్కడ మన ప్రాంతంలో అయినా సరే ఎక్కడైనా సరే అని ఇలాంటిది జరగడం అంటే చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు తెలివినంతవరకు
వీళ్ళు ఉమ్మడి కుటుంబం లాగా బాగా మంచిగా ఉండేవాళ్ళు అన్నదమ్ములు. ఇలాంటివి అయినప్పుడు నాకే చాలా ఎంతో బాధాకరం ఆ పిల్లల కొరకు. ఇలాంటి విషయం అంటే పిల్లలు కనడం పెంచడం ఎంతవరకు కష్టమో బాధాకరము. కాబట్టి ఇలాంటి ఘర్షణ ఎవరికి రాకూడదు జీవితంలో, ఇలాంటిది ఎవరికి రాకూడదని ఈయనకు న్యాయం చేయాలని ఒక మనస్ఫూర్తి కొడుతున్నాం. అన్న మీరు చెప్తారా? మీరు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు కూడా ఫ్యామిలీ మెంబరే కాబట్టి. పక్కల పొలం ఇది. ఎట్లుంటాడు చిన్నయ్య మీతో? చిన్న వర్షాన్ని మా బావనే అవుతాడు. ఎప్పుడు ఊళ్ళో లేకున్నాడు, హైదరాబాద్నే ఉన్నాడు. నేను ఇట్లా చేసే ఇంత పెద్ద ఘటన జరిగింది కదా మీ ఊర్లో, మరి పిల్లల గురించే బాధ మాకు అంతా. నా పిల్లల గురించి ఆ పిల్లలకు న్యాయం జరగాలి, ఆయన ఏమైనా చేయరని మాకు అదే బాధ. చిన్నయ్య పిల్లలు ఎప్పుడన్నా ఇట్లా నీతో మాట్లాడి డాడీ నేను ఇట్లా అవుతా పోలీస్ అది దాన్ని ఎప్పుడన్నా మాట్లాడేటోళ్ళు అన్నారు మేడం, అన్నారు. మా పెద్ద అబ్బాయి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అని మాట్లాడేది. మా పెద్ద అమ్మాయి ఏమో డాక్టర్ని అయితే అనేది. మా చిన్న అబ్బాయి ఏమో నేను అంటే పోలీసుని అని అంటుండేది మేడం. వాళ్ళకి ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చి పెట్టిల్లని చెప్తున్నారు. తెచ్చాను మేడం, ల్యాప్టాప్ తీసుకొచ్చాను. 5th క్లాస్ చదువుతారు కదా అని ల్యాప్టాప్ తీసుకొచ్చాను. మా ఇంట్లో టీవీ ఉన్నా కానీ టీవీ బంద్ చేసి చూడనీయకపోయేది మేడం. చదువు ముఖ్యం నాన్న అని చెప్పేది. నేను పోయే వరకు నేను బండి సౌండ్ విని డిసిప్లిన్గా మరి ఇంట్లో పోయి బుక్కులు పట్టి చదువుతుండేది. మరి మీరు రోజు తినడం లేదట, గ్లూకోజ్ల మీదనే ఉంటారని చెప్తున్నారు మీ అక్క. ఇక ఉంటామంటే మేడం ఇక నా బాధ పగవానికి కూడా రావద్దు మేడం. నేను నా బాధ ఎవరికి రాకూడదు. నాకు న్యాయం జరిగినంత వరకు ఇక గదే బతుకు మీద ఉండాలి. నేను న్యాయం జరగాలి, నాకు నేను న్యాయం జరగాలి. ఒత్తిడి చేయాలి మేడం, ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలి మేడం. సో చూశారు కదా అండి, అంటే నా బ్యాక్ సైడ్ విజువల్స్లో ఇప్పుడు చిన్నయ్య గారు అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు వాళ్ళకు ఉన్నంత బలగం అయితే అసలు ఎంత మంచి హ్యాపీగా ఉండొచ్చండి. అసలు రజితకి సీరియస్గా ఆ 3 పిల్లల్ని అక్కడ ఆ సమాధి చూస్తేనే అసలు నిజంగా మనసు అనేది అల్లకల్లోహం అవుతుంది. సో నేనేమో నాన్న నేను డాక్టర్ని అవుతా, నేను పోలీస్ని అవుతా, నేను టీచర్ని అవుతా అని పిల్లలు చిన్నప్పటి నుండి పేరెంట్స్కి చెప్తా ఉంటే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే అది మనం చెప్పుకోలేంది. అంటే మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు ఒక 2 పిల్లలు వాళ్ళకి అట్లా అని చెప్పేసి ఇల్లు పెరుగుతుందని చెప్పేసి అందరు ఆశిస్తారు. కానీ ఈమె ప్రియుడు మోజులో పడి పిల్లల్ని చంపడం అనేది చెప్పేసి అయితే ఇప్పటివరకు అయితే ఈ ఘటన మనం ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ ఇక్కడే చూస్తున్నాము. సో రజితకైతే వీళ్ళు తీసుకొస్తే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆమెను అప్పచెప్తే వాళ్ళే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఉంటారు. ముఖ్యంగా శివకుమార్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దీన్ని కొంచెం వీళ్ళ గురించి ఆలోచించి రజితకి ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదంటే ఆమెకి జీవిత ఖైదీ అయినా ఉరి శిక్ష అయినా, అంటే ఇది మేము మా మాటల్లో చెప్పడం కాదు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.